ఈరోజు ఈ వీడియోలో జూడియో వెస్ట్ సైడ్ నుండి తీసుకున్న ఈ ప్రోడక్ట్స్ అన్ని హాల్ చేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్ట్రాప్లెస్ అనమాట. మీరు నా షార్ట్ కనుక చూసినట్టయితే షార్ట్లో దీన్ని రివ్యూ చేశాను, ఎందుకంటే ఇది చాలా క్యూట్గా ఉండింది. సో అందుకని ఇది చూడండి, ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు. సో ఎవరికైనా నాకు చాలా చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. నాలాగే ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ వచ్చే వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి స్ట్రాప్ ఏం లేదు కదా, ఎలా ఆగుతుంది, దీని బేస్ మీద ఆగుతుందా అంటే కాదు. దీన్ని ఎందుకు ఇచ్చారో నాకు కూడా తెలీదు. బట్ ఇక్కడ ఎలాస్టిక్ ఉండింది కదా, సో ఈ ఎలాస్టిక్ తోటి బాడీకి స్టిక్ అయి ఉంటుంది. మేబీ మీ స్కిన్ సెన్సిటివ్ అయితే ఎలాస్టిక్ మీ స్కిన్ని ఒత్తుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది జూడియోలో తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 600 పడింది. బట్ నేను యాక్చువల్గా ఆన్లైన్లో కంపేర్ చేసినప్పుడు ఆన్లైన్లో ఉన్న వాటికి కూడా సేమే ఉండింది. బట్ వాటిల్లో ఎక్స్ట్రా స్మాల్ సారీ అది ఇంకో స్మాల్ అనేది లేదనమాట, ఓన్లీ లార్జ్ ఉండింది. ఇంకా అందుకనే వదిలేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ మీకు దగ్గర నుండి చూపిస్తాను. దీనికి వర్క్ చేశారు దీనికి. ఇక్కడ కనిపిస్తుంది. నేను మీకు రిఫరెన్స్ వీడియో కూడా పెడతాను. చాలా బాగుండింది. ఇది జార్జెట్ క్లాత్లో ఉంది. టాప్ లోపల వచ్చేసి కాటన్ తోటి ఇచ్చారు లైనింగ్. ఇది చిన్న స్ట్రాప్స్ వచ్చిందనమాట. దీని కాస్ట్ వచ్చేసి 600 పడింది. ఇది టాప్, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చారు సో దట్ సైజ్ ఇష్యూస్ రాకోకుండా ఉండడానికని. ఇది చాలా బాగుంది. నేను వేసుకున్న వీడియో చూపిస్తాను. అందులో నాకు ఫస్ట్ టైం అసలు నాకు ఎలాంటి ప్రోడక్ట్స్ ఫస్ట్ గోలో నచ్చవన్నమాట. కానీ ఇది ఫస్ట్ టైం నాకు చూసిన వెంటనే నేను తీసుకోవాలి అని అనుకున్నాను. యూజువల్గా నాకైతే క్లాత్ ఇష్యూస్ కూడా ఉంటాయి, నేను అన్ని క్లాత్స్ ప్రిఫర్ చేయను. బట్ ఈ క్లాత్ అయితే చాలా బాగుండింది, అందుకే తీసుకున్నాను. ఇచ్చిగా కూడా ఉండదు. ఇంకా చూసుకుంటే సెకండ్ ప్యాంట్, దీని మీద ఉన్న బాటమ్ వచ్చేసి నాకు తెలియదు ఈ మోడల్ని ఇది ఏమంటారో, బట్ ఇది సెమీ మిడ్డీలా ఉంది, కానీ మిడ్డీ కాదు, ఇది ప్లాజో టైప్లో ఉందన్నమాట. ఇక్కడ ఇది ఒక లెగ్, ఓకేనా. సో ఇది ఇంకొక లెగ్. సో యాక్చువల్గా అవుట్ సైడ్ నుండి లేదంటే కొంచెం డిస్టెన్స్ నుండి చూసినప్పుడు ఇది మీకు మిడ్డీ ఇల్యూజన్ ఇస్తుంది, బట్ మిడ్డీ అయితే కాదు. దీని బాటమ్ ప్రైస్ వచ్చేసి 800 పడింది. దీన్ని నేను సపరేట్గా తీసుకొని పే చేసుకున్నాను. ఇది చాలా బాగుండింది. త్రూ అవుట్ ద లెగ్ ఇలానే ప్రింట్ వచ్చింది. ఆ తర్వాత నేను స్టాఫ్ని అడిగాను, ఇది కనుక కలర్ లీక్ అవుతుందా ఏంటి అని చెప్పనేసి. ఎందుకంటే నేను అంతకుముందు కొన్న దాంట్లో ఒక దాంట్లో అది జూడియోలోది కాదు, బట్ అది కలర్ లీక్ అయ్యి కంప్లీట్గా వైట్ మొత్తం రంగులు అయిపోయింది. బట్ ఐ గెస్ ఇది అలా అవ్వదు అనుకుంటా, ఎందుకంటే ఈ మెటీరియల్ వచ్చేసి జార్జెట్ అనుకుంటా. బాగుంది, వర్త్ ద ప్రైస్ అనిపించింది నాకు. రెండు కలిపి 1300 to 1400 పడింది. నేను నెక్స్ట్ చూపించబోయేది కూడా నాకు 1300 పడింది. సో దాన్ని చూసిన తర్వాత ఇది అఫ్కోర్స్ 100 times బెటర్ అనిపించింది. ఇది థర్డ్ వచ్చేసి ఇది మ్యాక్సీ డ్రెస్ కాదు, కొంచెం షార్ట్ డ్రెస్. ఇది చూడడానికి ఇలా ఉంది. ఈ కలర్ యాక్చువల్గా నాకు చాలా అంటే చాలా బాగుండింది, అందుకే తీసుకున్నాను. ఇది నాకు మా అక్క కొనిపెట్టింది. నేను వద్దు అంటున్నా, ఎందుకంటే యాక్చువల్గా ఇది ఓవర్ ప్రైస్ అనిపించింది. ఎందుకంటే అఫ్కోర్స్ ఇది నాకు బాగుంది, బట్ 1300 పడింది ఒక టాపే. సో నాకు ఓవర్ ప్రైస్ అనిపించింది. ఎందుకంటే సేమ్ మెటీరియల్, సేమ్ సార్ట్ ఆఫ్ డ్రెస్ నేను జూడియోలో కూడా చూశాను, బట్ కలర్ డిఫరెంట్ అనమాట. అది